స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడితే వేడెక్కిపోతుందా? ఛార్జింగ్ గంటల్లోనే అయిపోతుందా? దీనికి కారణం మన ఫోన్ లోపల ఉండే మెమొరీ చిప్స్ పనిచేసేటప్పుడు ఎక్కువగా విద్యుత్ వాడి వేడిని విడుదల చేయటమే. అయితే ఇప్పుడు జపాన్ శాస్త్రవేత్తలు ఒక వింతైన చిప్ని తయారు చేశారు. ఇది ఎంత చిన్నగా ఉంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది. వందల ఏళ్ల సైన్స్ రూల్స్ని తిరగరాస్తున్న ఆ నానో మెమరీ రహస్యం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఆవిష్కరణ వెనుక జపాన్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టోక్యో శాస్త్రవేత్తల బృందం ఉంది. ప్రొఫెసర్ యుతకా మాజిమా నేతృత్వంలోని బృందం మనిషి వెంట్రుక మందం కంటే 3000 రెట్లు చిన్నగా ఉండే ఒక మెమొరీ డివైస్ని సృష్టించారు. దీని సైజు కేవలం 25 నానోమీటర్లు కావటం విశేషం. అసలు ఈ చిప్ ఎలా పనిచేస్తుంది? దీనికోసం శాస్త్రవేత్తలు హఫ్నియం ఆక్సైడ్ అనే ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని వాడారు. సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులను మరీ చిన్నగా చేస్తే అవి సమాచారాన్ని గుర్తుంచుకునే శక్తిని కోల్పోతాయి. కానీ ఈ పదార్థం మాత్రం ఎంత సన్నగా ఉన్నా డేటాను దాచుకుని తన ప్రత్యేకమైన గుణాన్ని కోల్పోదు. దీన్నే ఫెరో ఎలక్ట్రిక్ టన్నెల్ జంక్షన్ మెమొరీ అని అంటారు. దీనివల్ల కరెంటు వాడుకొని తగ్గడమే కాదు, మెమొరీ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మైక్రో చిప్స్ తయారు చేసేటప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్య కరెంటు లీకేజీ. వస్తువు చిన్నదయ్యే కొద్దీ లోపల ఉండే చిన్న చిన్న స్ఫటికల మధ్య నుండి విద్యుత్ బయటకు పోతూ ఉంటుంది. కానీ జపాన్ శాస్త్రవేత్తలు ఇక్కడ ఒక తెలివైన టెక్నిక్ని వాడారు. వారు ఎలక్ట్రోడల్ను వేడి చేయటం ద్వారా వాటిని అర్ధవృత్తాకారంలో మార్చారు. దీనివలన లీకేజ్ అయ్యే అవకాశమే లేకుండా పోయింది. ఈ పరిశోధనలో తేలిన అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ఈ మెమొరీ చిప్ సైజు చిన్నదయ్యే కొద్దీ దాని పనితీరు పెరుగుతుంది. సాధారణంగా ఎలక్ట్రానిక్స్లో వస్తువు చిన్నదైతే అది పాడైపోతోందనే పాత నమ్మకాన్ని ఈ ఆవిష్కరణ పటాపంచలు చేసింది. మెమొరీ చిన్నగా ఉన్న డేటాను మాత్రం అత్యంత వేగంగా తక్కువ కరెంటుతో ప్రాసెస్ చేయగలదు. మరి ఈ టెక్నాలజీ వల్ల మనకేంటి లాభం? భవిష్యత్తులో మనం వాడే స్మార్ట్ వాచ్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే నెలల తరబడి పనిచేస్తాయి. స్మార్ట్ ఫోన్లు వేడెక్కడం అనే మాటే ఉండదు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ రంగాల్లో తక్కువ కరెంటుతో భారీ డేటాను ప్రాసెస్ చేయడానికి ఈ మెమొరీ చిప్ ఒక వరం లాంటిది. చూశారు కదా, అసాధ్యం అనుకున్న సరిహద్దులను దాటితేనే సైన్స్లో అద్భుతాలు జరుగుతాయి. జపాన్ శాస్త్రవేత్తలు సృష్టించిన ఈ నానో చిప్ మన ఎలక్ట్రానిక్ వస్తువుల రూపురేఖలనే మార్చేయబోతోంది. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.